మిడిల్ ఈస్ట్‌లో ఒక పొలిటికల్ చాప్టర్ ముగిసింది. 1989 నుంచి ఇరాన్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న అయాతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చంపేశాయి. ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వివాదాస్పద వ్యక్తి అయిన అయాతుల్లా అలీ ఖమేనీ ఓ సాధారణ మత గురువు స్థాయి నుంచి ఇప్పుడు అగ్రరాజ్యాలనే గడగడలాడించిన సుప్రీం లీడర్ స్థాయికి ఎదిగారు. అసలు ఖమేనీ ఎవరు? ఇరాన్ సుప్రీం లీడర్గా ఎలా ఎదిగారు? ఆయన పాలనలో ఇరాన్ సాధించిన విజయాలు, సవాళ్ళేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇరాన్లోని మషద్ నగరంలో 1939 జూలై 19న అలీ ఖమేనీ పుట్టారు. ఆయన తండ్రి ఒక మత పండితుడు. చిన్నతనం నుండే ఇస్లామిక్ చట్టాలు, తత్వశాస్త్రాన్ని ఖమేనీ చదువుకున్నారు. ప్రముఖ షియా పండితుడు రుహెల్లా ఖొమేనీ ప్రభావంతో విప్లవ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఇరాన్ను పాలిస్తున్న షా చక్రవర్తి అమెరికా అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 1960లో ఖమేనీ ఉద్యమించారనమాట. అయితే షా ప్రభుత్వానికి ఎదురు తిరగటం వల్ల ఆయన 6 సార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. సో 1979 ఇరాన్ విప్లవం విజయవంతం అయిన తర్వాత న్యూ ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పాటులో ఈ ఖమేనీ కీలక పాత్ర పోషించారు. ముందుగా ఇరాన్ రక్షణ కౌన్సిల్లో సభ్యుడిగా, దాని తర్వాత 1981లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనమాట. ఈ టైంలోనే ఇరాక్తో జరిగిన యుద్ధాన్ని సమర్థంగా నడిపించి తన పట్టు నిరూపించుకున్నారు. అయితే ఇరాన్ విప్లవ పితామహుడు ఖొమేనీ 1989లో చనిపోయినప్పుడు సుప్రీం లీడర్ ఎవరన్న చర్చ మొదలైంది. అప్పటి మితవాద మత గురువులు ఖమేనీని సుప్రీం లీడర్గా ఉండాలని పట్టుబట్టారు. ఫస్ట్ ఇందుకు నో చెప్పినా ఆ తర్వాత ఒప్పుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనే ఇరాన్ సర్వ సైన్యాధ్యక్షుడిగా, న్యాయ వ్యవస్థ అధిపతిగా, అత్యున్నత శక్తిగా కొనసాగారు. ఖమేనీ మతగురు అయినప్పటికీ ఆధునిక సైన్స్పై ఎంతో ఆసక్తి చూపించారు. కొత్త పరిశోధనలు, కొత్త ఆలోచనలు ప్రోత్సహించేవారనమాట. అందుకే సైన్స్, నానో టెక్నాలజీ, స్టెమ్ సెల్ రీసెర్చ్లో ఖమేనీ హయాంలోనే ఇరాన్ ఒక వరల్డ్ స్థాయిగా గుర్తింపు పొందింది. నానో టెక్నాలజీ పరిశోధనలో ఇరాన్ ప్రపంచంలోనే టాప్ 5 లేదా 6th ప్లేస్లో ఉంటుంది. ఈ రంగంలో ఇరాన్ రీసెర్చ్ పేపర్స్తో పాటు ఇన్నోవేషన్స్ అమెరికా, చైనా వంటి దేశాలకు ఈక్వలెంట్గా ఉన్నాయి. పశ్చిమ దేశాల కంటే తక్కువ బడ్జెట్తోనే ఇరాన్ ఈ రంగంలో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఇక వైద్య రంగంలో కూడా ఖమేనీ పాలనలో ఇరాన్ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. క్లోనింగ్, స్టెమ్ సెల్ థెరపీ వంటి చాలా కష్టమైన పరిశోధనలో వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కు కావాల్సిన రేడియో ఫార్మస్యూటికల్స్ తయారులో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించింది. పశ్చిమ దేశాల నుండి మందులు రాకపోయినా సరే తమ సొంత టెక్నాలజీతో మందులు తయారు చేసుకుంటుంది. ఈ పశ్చిమ దేశాలు ఇరాన్ను కేవలం ఒక మతపరమైన దేశంగా చూసినప్పటికీ ఈ టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో ఆ దేశం సాధించిన డెవలప్మెంట్ ఎవరికి తీసిపోదు. ఆంక్షలు అనేవి ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసినా సరే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశం సెల్ఫ్ మేడ్ పవర్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాయి. అయితే తన పాలనా కాలంలో ఇరాన్ ఆర్మీని ఖమేనీ ఫుల్గా మోడర్నైజ్ చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక క్షిపణులు, డ్రోన్లను తయారు చేసి మిడిల్ ఈస్ట్లో బలమైన సైనిక శక్తిగా ఇరాన్ను నిలబెట్టారు. రక్షణ రంగంలో ఇరాన్ సాధించిన సక్సెస్ అమెరికాకు, ఇజ్రాయెల్కు తలనొప్పిగా మారింది. ఆంక్షలతో బయట దేశాల నుండి యుద్ధ విమానాలు కొనే అవకాశం లేకపోవడంతో ఇరాన్ తన సొంత మిసైల్ ప్రోగ్రామ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. వీళ్ళ డ్రోన్ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే రష్యా లాంటి దేశాలు కూడా ప్రస్తుతం ఇరాన్ డ్రోన్లను వాడుతున్నాయన్నమాట. స్మాల్ బడ్జెట్లో ఎఫెక్టివ్ అండ్ సుపీరియర్ డ్రోన్లను తయారు చేయడంతో ఇరాన్ ప్రస్తుతం అమెరికాకు గట్టి పోటీ ఇస్తుంది. ఖమేనీలో ఒక రకమైన ఛాన్సెస్ ఉన్నప్పటికీ స్త్రీలు చదువుకోవాలని స్ట్రాంగ్గా కోరుకున్నారు. ఆయన సుప్రీం లీడర్ అయిన తర్వాత ఇరాన్లో మహిళల అక్షరాస్యత శాతం బాగా పెరిగింది. 1979 విప్లవానికి ముందు ప్రతి 4 మహిళల్లో 3 నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు. కానీ ఖమేనీ పాలనలో రూరల్ ఏరియాల్లో కూడా స్కూల్స్ ఓపెన్ చేయడంతో స్త్రీల అక్షరాస్యత శాతం 98కి పెరిగింది. 1979లో ఇది కేవలం 24% మాత్రమే ఉండేది. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇరాన్లోని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల్లో 60% కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అమెరికా వంటి దేశాల కంటే ఇరాన్లోనే ఎక్కువ ఉంది. 1979 నుంచి ఇరాన్పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తట్టుకుంటూనే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావాన్ని ఖమేనీ పెంచారు. అయితే తన హయాంలోనే, అంటే ఆయన అండర్లోనే ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రజల నిరసనలను కూడా ఎదుర్కొంది. పేదరికం, నిరుద్యోగం పెరగటానికి ఆయన కఠినమైన విదేశీ విధానాలే కారణమని కొందరు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు ఆయన పాలనకు ఒక మచ్చలా మిగిలాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఖమేనీపై వ్యతిరేకత వచ్చింది. ఖమేనీ అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించారు.
ముస్లిం దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్ మెయిన్గా అమెరికా జోక్యం ఉండకూడదని అమెరికాను ఆయన గ్రేట్ సైతాన్ అని పిలిచేదనమాట. ఇరాన్ సహజ వనరులను దోచుకోవటానికి, ఇస్లామిక్ విలువలను దెబ్బతీయటానికి అమెరికా ప్రయత్నిస్తుందని చెప్పేవారు. ఇంతేకాదు ఒక దేశంగా ఇజ్రాయెల్ను ఖమేనీ ఎప్పుడూ గుర్తించలేదు. పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకున్న క్యాన్సర్ గడ్డగా విమర్శించారు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ను ఎదుర్కోవటానికి హమాస్, హెజ్బుల్లా వంటి ఈ సాయుధ గ్రూపులకు ఆయన సపోర్ట్ చేశారు. దట్స్ హౌ పశ్చిమాసియాలో ఒక తిరుగులేని అధికార కేంద్రంగా ఇరాన్ను మార్చాలని ఖమేనీ ఆశపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. ఇది ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ జీవిత ప్రస్థానం.